మనం రోజు దేనితో అయితే స్నానం చేస్తామో అది నిజంగా కూరగాయలతో తయారవుతుంది. ఇతను రాసిన దానికి వేల కోట్లు సంపాదించే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇతన్ని రాయొద్దని బెదిరించింది. నిజంగా చూవింగ్ గమ్ ప్లాస్టిక్ తో తయారవుతుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకోసం. మనం రోజు స్నానం చేసేటప్పుడు కొంతమంది లోఫాయ్తో రుద్దుకుంటారు. అది నిజంగా కూరగాయలతో తయారవుతుంది. ఎందుకంటే లోఫా అనేది ఒక కూరగాయ. దీన్ని ఎండబెట్టిన తర్వాత లోఫాని తయారు చేస్తారు. ఈ డాగ్ ని సేవ్ చేయడానికి ఒక రెస్క్యూ టీం అక్కడికి వచ్చింది. దీనికోసం పెద్ద పెద్ద మెషిన్లే తెచ్చారు. వీళ్ళు దాన్ని సేవ్ చేయడానికి చిన్నగా ముందుకు వెళ్తుంటే ఆ సువ్వల్లో ఇరుక్కున్న కాళ్ళని అది చిన్నగా తీసుకుని ముందుకు వెళ్తుంది. తర్వాత తెలిసింది ఏంటంటే అది కావాలని అలా ఇరుక్కుందని. మీరెప్పుడైనా తడిపే నీళ్ళని చూసారా? ఫైర్ ఇంజన్ లో ఉండే వాటర్ నార్మల్ వాటర్ కాదు. ఆ నీళ్ళల్లో ఒక స్పెషల్ థింగ్ ని కలుపుతారంట. దాంతో అది నార్మల్ వాటర్ కన్నా వేరుగా ఉండి మంటల్ని తొందరగా ఆపుతుంది. అసలు వేల కోట్లు సంపాదించే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ 17 ఏళ్ల ఈ కుర్రాన్ని ఎందుకు బెదిరించింది? ఇతని పేరు మైక్రోసాఫ్ట్ అనే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి లాంచ్ చేశాడు. నిజానికి ఇది స్పెల్లింగ్ వేరుగా ఉన్నా చదివేటప్పుడు మాత్రం మైక్రోసాఫ్ట్ అనే వస్తుంది. దీంతో ప్రజలకి కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందుకే మైక్రోసాఫ్ట్ ఇతన్ని ఆ పేరు మార్చాలని బెదిరించింది. మీరు రోజు రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తూ ఉంటే దాని లైఫ్ ని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. రబ్బర్ బ్యాండ్స్ బయట ఉంటే అవి కొన్ని రోజుల తర్వాత తెగిపోవచ్చు. అలా తెగిపోకుండా ఉండాలంటే యూజ్ చేసిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఓరియో కంపెనీ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ గోడౌన్ నే క్రియేట్ చేసింది. నార్వేలో ఒక చోట ఉన్న ఈ గోడౌన్ లో ఓన్లీ ఓరియో బిస్కెట్లు మాత్రమే స్టోర్ చేస్తూ ఉన్నారు. దీన్ని చాలా దృఢంగా కట్టారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఓరియో బిస్కెట్లు అంటే ఎలా ఉంటాయో తెలియాలని. మీకు గనుక ఓరియో బిస్కెట్లు ఇష్టమైతే కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ లిక్విడ్ నిజంగా ఈ ప్రపంచంలో ఉండాల్సింది కాదు. దీని పేరు న్యూటన్ ఇయర్. చూడ్డానికి ఇది నార్మల్ లిక్విడ్ లాగానే ఉంటుంది. కానీ దీని మీద గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే రాయిలాగా మారిపోతుంది. మనం దీన్ని ఎంత గట్టిగా కొడతామో అంత స్ట్రాంగ్ గా మారిపోతుంది. అయితే సాఫ్ట్ గా టచ్ చేస్తే నార్మల్ వాటర్ లాగే ఉంటుంది. ఈ చిన్న చిన్న టూత్ పిక్స్ కొన్ని వేల అమెరికన్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 9,000 మంది టూత్ పిక్స్ ని మింగి హాస్పిటల్ కి వస్తున్నారు. అందులో ఎక్కువగా 5 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు మాత్రమే. 1900వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 17,000 మంది ప్రాణాలు ఈ టూత్ పిక్స్ వల్ల పోయాయి. మన తాతల కాలం నాటి ఫ్రిడ్జ్లలో ఇప్పటి కాలం నాటి ఫ్రిడ్జ్ల కన్నా ఎక్కువగా ఫీచర్స్ ఉండేవి. ఈ వీడియోలో చూడండి. ఈ ఫ్రిడ్జ్ లో బాటిల్స్, బటర్ ఇంకా చీజ్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ గా ఉండేది. అంతేకాకుండా గేట్ లోనే కూరగాయల్ని కూడా పెట్టుకోవచ్చు. అది బయట కూడా తీయొచ్చు. ఇవి కేవలం డోర్ లో ఉన్న ఫీచర్స్ మాత్రమే. ఇంకా లోపల ఇంకా లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. మన బాడీలో ఏదైనా నొప్పి లేని పార్ట్ ఉంది అంటే అది మైండ్ మాత్రమే. ఎందుకంటే మన బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. అంతేకాకుండా మనిషి మెలకువలో ఉన్నప్పుడే బ్రెయిన్ సర్జరీ కూడా చేయొచ్చు. కానీ మన బాడీలో ఏదైనా నొప్పి ఉంది అంటే మన బ్రెయినే దాన్ని ఫీల్ చేపిస్తుంది. ఆడవారికి వచ్చే భయంకరమైన వ్యాధి నుంచి రక్షించడానికి 19వ శతాబ్దంలోనే ఎక్స్పర్ట్స్ మహిళలకి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాధిని బైసైకిల్ ఫేస్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే మహిళలు సైకిల్ తొక్కేటప్పుడు వాళ్ళ ఫేసు అదో రకంగా అయిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అదో రకంగా పెడతారు. నిజానికి ఈ వ్యాధి ఇప్పుడు వచ్చేసింది కూడా. అదే సెల్ఫీ దిగేటప్పుడు పెట్టే ఎక్స్ప్రెషన్స్. చూడ్డానికి చాలా సన్నగా కనిపించే ఈ సాలిపురుగు సాలెగూడు స్టీల్ కన్నా ఎన్నో రెట్లు బలవంతంగా ఉంటుంది. ఈ సాలెగూడు ఆస్ట్రేలియాలో ఉండే గోల్డెన్ స్పైడర్ది. చూడండి ఇంత సన్నగా ఉన్నా కూడా ఎంత బరువు మోస్తుందో. ఈ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ విటమిన్ పౌడర్ కారణంగా హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళాడు? ఇతన్ని వూల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అనే మూవీలో కొకైన్ తో మత్తెక్కించుకున్నట్లు ఒక సీన్ చేయాల్సి వచ్చింది. కానీ కొకైన్ బదులు మూవీలో విటమిన్ పౌడర్ ని యూజ్ చేశారు. దాని వాసన చూసిన తర్వాత ఇతనికి బ్రాంకైటిస్ అనే వ్యాధి వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక జీవి రక్తం 2 రకాలుగా ఉంటుంది. దాని పేరే లాబ్స్టర్. నిజానికి దీని రంగులో రక్తం ఉండదు. కానీ దీని బ్లడ్ లో ఉండే కాపరు ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు దాని కలరు ఇలా బ్లూ కలర్ లో మారిపోతుంది. మనకి మంట తగలదు అంటే మన డిఎన్ఏ మంటల్లో కాలిపోదు. నిజానికి మన డిఎన్ఏని తయారు చేసే కెమికల్ మంటల్ని ఆపే పని చేస్తుంది. సో అప్పుడు మన డిఎన్ఏ మంటల్లో ఎక్కడ కాలుతుంది? చూవింగ్ గమ్ లో అసలు అంతలా ఏముంది? యంగ్స్టర్స్ ఎందుకు దాన్ని తినాలంటే ఇష్టపడతారు? ఇండియాలో చూవింగ్ గమ్ సేల్స్ $130 మిలియన్ సేల్స్ జరిగింది. దీని సేలు రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉందంట. అందుకే మనకి సిగరెట్ బడ్స్ తర్వాత రోడ్ల మీద మనకి ఎక్కువగా చూవింగ్ గమ్సే కనపడతాయి. ఒకళ్ళు సరదాగా తింటారు, మరొకళ్ళు సిగరెట్ తాగిన తర్వాత స్మెల్ రాకూడదని తింటారు. ఏదైనా కానీ చూవింగ్ గమ్ మనకి డేంజరే కాకుండా మన ప్లానెట్ కూడా డేంజరే. పాత కాలంలో చూవింగ్ గమ్స్ లేనప్పుడు చెట్టు చెక్కల్ని నమలేవారు.
కానీ ఇప్పుడు అవి చాలా రేటు పెరిగిపోయినాయి. అందుకే చూయింగ్ గమ్లు తయారు చేసే కంపెనీలు పాలిస్టర్స్ ని యూజ్ చేస్తున్నాయి. ఇది ఒక రకమైన ప్లాస్టిక్. దీన్ని డీకంపోజ్ చేయడానికి 5 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. అందుకే సింగపూర్ లాంటి కంట్రీస్ లో చూయింగ్ గమ్ ని బ్యాన్ చేశారు. కేవలం చూయింగ్ గమ్ తో ఒక సంవత్సరంలో 1,00,000 టన్నుల వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే చూయింగ్ గమ్ దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఊస్తున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ కొట్టి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.